స్మార్ట్ న్యూస్ ఇంకన్ మైక్ మీడియాకు స్వాగతం. నేను మీ తేజశ్రీ చలపాటి. మా ఛానల్లో నేషనల్, ఇంటర్నేషనల్, లోకల్ న్యూస్ ప్రతిరోజు మీకు అందుతుంది. వార్తలు చూసి అప్డేట్ అవుతూ మా డైలీ పోల్స్ అండ్ క్విజ్లో పాల్గొనండి. ఒక నెలలో ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చిన వారిలో ఒకరికి సర్ప్రైజ్ గిఫ్ట్ అందుతుంది. 3 నెలలు కొనసాగితే 25,000 గ్రాండ్ రివార్డ్ గెలిచే అవకాశం. న్యూస్ చూడండి, పార్టిసిపేట్ అవ్వండి, గిఫ్ట్స్ గెలుచుకోండి. ఇప్పటి ప్రశ్నను వీడియో చివరిలో అడుగుతున్నాం, చివరి వరకు చూడండి, ఛాన్స్ మిస్ అవ్వకండి. నేటి ముఖ్యాంశాలు: ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. మావోయిస్టులు బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి, వెంకయ్య నాయుడు. హిందూ దేవులపై వ్యాఖ్యలు తప్పు, కిషన్ రెడ్డి. నా మాటలకి తప్పర్థాలు ఇవ్వొద్దు, రేవంత్. ఇంటర్ పరీక్షలు 2026 రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల విద్యార్థుల సిద్ధం. ఏపీ 1000 ఎలక్ట్రానిక్ బస్సులు, 5,000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు. ఆపరేషన్ సింధు 2 కొనసాగుతుంది, వెంకయ్య నాయుడు. వన్డేలో కోహ్లీ సునామీ, 53వ సెంచరీతో రికార్డుల వేట కొనసాగింపు. ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. విచారణలో భాగంగా సైబర్ క్రైమ్లో జాబ్ చేస్తావా అని అడిగిన పోలీసులు తనకు రెస్టారెంట్ పెట్టాలని ఉందని చెప్పిన రవి, జైలు నుండి బయటికి వచ్చాక సక్రమ మార్గంలో నడుస్తానన్న రవి, తాను చేసిన తప్పును తెలుసుకున్నానని ఇంకెప్పుడు పైరసీ జోలికి వెళ్ళను అని చెప్పిన రవి, 17 కోట్లు ఎంజాయ్ చేయడానికే ఖర్చు చేశానన్న రవి వెల్లడి. మావోయిస్టులు బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి, వెంకయ్య నాయుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులకు నిజంగా సిద్ధాంతాలపై నమ్మకం ఉంటే అడవి నుంచి బయటికి రావాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెద్ద శక్తి అని చెప్పారు. సిద్ధాంతపరమైన రాజకీయాలు దేశానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. సమస్యలకు హింస కాదు, రాజ్యాంగ మార్గమే పరిష్కారం అని సూచించారు. మావోయిస్టులు ప్రజల ముందు వచ్చి పోటీ చేస్తే మంచిదన్నారు. ఆపరేషన్ సింధు 2 కూడా అవసరమైతే కొనసాగుతుందని తెలిపారు. దేశంలో శాంతి, అభివృద్ధి కోసం అందరూ సహకరించాలని చెప్పారు. నేను పదవీ విరమణ చేశాను కానీ పెదవి విరమణ చేయలేదని వెంకయ్య తెలిపారు. సమాజానికి ఉపయోగపడే విషయాల్లో ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటానన్నారు. హిందూ దేవుళ్లపై వ్యాఖ్యలు తప్పు, కిషన్ రెడ్డి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. హిందూ దేవులపై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజలను బాధిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి హిందూ దేవులను అవమానిస్తోందని ఆరోపించారు. హిందూ భావాలను కించపరచకుండా రాజకీయంగా తప్పన్నారు. ప్రజల విశ్వాసాలను గౌరవించడం ప్రతి నేత బాధ్యత అని తెలిపారు. రేవంత్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. జరిగిన విషయంపై పబ్లిక్ గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఇలాంటి మాటలను సహించరని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం దేవులను ఉపయోగించొద్దని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలను చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి, గౌరవం నిలవాలంటే అందరూ బాధ్యతగా మాట్లాడాలన్నారు. నా మాటలకి తప్పర్థాలు ఇవ్వొద్దు, రేవంత్. సీఎం రేవంత్ చిట్ చాట్ లో తన వ్యాఖ్యలపై స్పందించారు. నా మాటలపై అనవసరంగా వివాదం సృష్టిస్తున్నారని అన్నారు. నేను చెప్పింది వేరే అర్థంలో తీసుకున్నారని స్పష్టం చేశారు. పార్టీలో భిన్న అభిప్రాయాలు సహజమని చెప్పారు. మనస్తత్వాలు, విధానాలు వేరుగా ఉండటం సహజమే అని అన్నారు. డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా బాధ్యత పెద్దదని వివరించారు. వారి పనిని, కృషిని ప్రోత్సహించాలనుకున్నానన్నారు. అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పారు. తెలంగాణలో నాయకత్వం పట్ల నాకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. 2 టర్మ్లు నేనే సీఎం అవుతానని రేవంత్ ధైర్యంగా చెప్పారు. ప్రజల మద్దతు ఉన్నంత కాలం అభివృద్ధి పనులు కొనసాగుతాయని తెలిపారు. ఇంటర్ పరీక్షలు 2026 రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల విద్యార్థుల సిద్ధం. 2025-26 విద్యా సంవత్సరానికి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు మార్చి నెలలో జరగనున్నాయి. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ఇంటర్ బోర్డు ఇప్పటికే పరీక్షల పూర్తి టైం టేబుల్ని విడుదల చేసింది. మొదటి సంవత్సరం, రెండో సంవత్సరం పరీక్షలు వరుస రోజుల్లో నిర్వహించబడుతున్నాయి. పరీక్షలు ఉదయం పూటే జరగనున్నట్లు బోర్డు ప్రకటించింది. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
ప్రవేశ పత్రాలు, గుర్తింపు కార్డులు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు తెలిపారు. ఈసారి పరీక్షా విధానం పెద్ద మార్పులు లేవని బోర్డు స్పష్టం చేసింది. మాల్ ప్రాక్టీస్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్చరించింది. పాఠశాలలో, కాలేజీలో విద్యార్థులకు రివిజన్ క్లాసులు అందిస్తున్నారు. విద్యార్థులు ముందుగానే సిలబస్ పూర్తి చేసి మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. పరీక్షలు సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీ 1000 ఎలక్ట్రానిక్ బస్సులు, 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో 1000 ఈవీ బస్సులు ప్రారంభించినట్లు ప్రకటించింది. బస్సులు ప్రధానంగా నగరాల్లో మరియు పలు రూట్లో సర్వీస్ ఇస్తాయి. బస్సుల కోసం మొత్తం 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి ఛార్జింగ్ స్టేషన్ నగర మరియు మార్గాల కీ లొకేషన్స్ లో ఏర్పాటు అవుతుంది. ఈవీ బస్సులు జలవాయువు, గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడం ప్రధాన లక్ష్యం. ప్రభుత్వం ఈవీ నూతన ప్రాజెక్టుల కోసం ప్రోత్సాహక పథకాలు కూడా అందిస్తుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ రవాణా వ్యవస్థ పర్యావరణ హితంగా మారుతుంది. ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతుంది. వెంకయ్య నాయుడు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆపరేషన్ సింధూర్ 2 కూడా కొనసాగుతుంది అని వెల్లడించారు. దేశానికి సిద్ధాంతపరమైన ప్రజాస్వామ్య రాజకీయాలు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు. మావోయిజం సమస్యకు ప్రజాస్వామ్యమే సరైన దారి అని వెంకయ్య అభిప్రాయపడ్డారు. దేశ భద్రత, శాంతి స్థాపన కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతు ప్రకటించారు. వన్డేలో కోహ్లీ సునామీ, 53వ సెంచరీతో రికార్డుల వేట కొనసాగింపు. భారత్ స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ మరోసారి అదరగొట్టాడు. సౌత్ ఆఫ్రికాతో జరగనున్న వన్డే సిరీస్ లో అద్భుత ఫామ్ ను చూపిస్తున్నాడు. రాంచీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సెంచరీ చేశాడు. దీని వెంటనే రాయ్పూర్ రెండో వన్డేలో కూడా మరో సెంచరీ సాధించాడు. ఇది 3 మ్యాచ్ల సిరీస్ విరాట్ కు వరుసగా రెండో శతకం. రెండో వన్డేలో అతను పవర్ఫుల్ గా ఆడుతూ శతకాన్ని చేరాడు. వన్డేలో తన 53వ సెంచరీ నమోదు చేసి రికార్డ్ బుక్ లో స్థానం దక్కించుకున్నాడు. కష్ట సమయంలో కూడా జట్టుకు భరోసా కల్పించే ఇన్నింగ్స్ ఆడాడు. కింగ్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సిరీస్ తో కోహ్లీ మళ్లీ తన క్లాస్ ను నిరూపించారు. నేటి ముఖ్యాంశాలు. ఐబొమ్మ రవి కేసులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి. మావోయిస్టులు బయటికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయాలి, వెంకయ్య నాయుడు. హిందూ దేవులపై వ్యాఖ్యలు తప్పు, కిషన్ రెడ్డి. నా మాటలకి తప్పర్థాలు ఇవ్వొద్దు, రేవంత్. ఇంటర్ పరీక్షలు 2026 రాష్ట్ర వ్యాప్తంగా 9.8 లక్షల విద్యార్థుల సిద్ధం. ఏపీ 1000 ఎలక్ట్రానిక్ బస్సులు, 5000 ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు. ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతుంది, వెంకయ్య నాయుడు. వన్డేలో కోహ్లీ సునామీ, 53వ సెంచరీతో రికార్డుల వేట కొనసాగింపు. ఇప్పటి న్యూస్ అప్డేట్లు ఇవే. గత బులెటిన్లో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ 3. ఈ న్యూస్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ పోల్ జాగ్రత్తగా వినండి. పోల్: ఐబొమ్మ రవి బయటికి వస్తే నిజంగా మారుతాడా, మారడా? క్విజ్: సుమారు ఎంతమంది ఇంటర్ స్టూడెంట్స్ ఈ ఇయర్ ఎగ్జామ్ రాయబోతున్నారు? ఈ న్యూస్ వీడియోలో జవాబు ఎక్కడ ఉందో ఆ టైం ఫ్రేమ్ని మెన్షన్ చేసి మీ సమాధానాన్ని కింద ఉన్న గూగుల్ ఫామ్లో పోస్ట్ చేయండి. న్యూస్తో అప్డేట్ అవ్వండి, గిఫ్ట్స్తో సెలబ్రేట్ అవ్వండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డూ కమెంట్స్. తదుపరి వీడియోలో కలుద్దాం, రెడీగా ఉండండి.